అనుకొని ఉంటాము ఆరోగ్యమే మహాభాగ్యము అని. ఆ భాగ్యవంతులు అవటం కోసమే మనం ఈ గ్రౌండ్కి వస్తాము అని నా నమ్మకం. అయితే మనము ఈ గ్రౌండ్కి వచ్చేప్పుడు మన మనసుని ప్రశాంతంగా పెట్టుకొని ఒక సంకల్పంతో మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి ఈ కాసేపు. ఎందుకంటే హ్యాపీగా ఉంటేనే మనం ఆరోగ్యం పొందుతాం. ఒక ఇక్కడ వచ్చినప్పుడు మనకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. అది మనం ఈ గ్రౌండ్ని ఒక పాఠశాల అనుకున్నాం అనుకోండి, స్కూల్లో టీచర్ చేతిలో దెబ్బలు తింటూ ఉంటాం, తిట్లు తింటూ ఉంటాం, కానీ మళ్ళీ మర్చిపోతాం నెక్స్ట్ మూమెంట్లో. అలాగే ఇది మన ఆరోగ్యం కోసం వస్తున్నాం కనుక ఇది ఒక హాస్పిటల్, వైద్యశాల లాంటిది అనుకున్నప్పుడు డాక్టర్ గారు మందులు ఇచ్చినప్పుడు, ఇంజెక్షన్ చేసినప్పుడు మనకు కొద్దిగా చురుకుమంటుంది. అలాగే ఏదైనా మన నెగిటివ్ వైబ్రేషన్ ఇక్కడ వచ్చినప్పుడు దాన్ని అలాగే ఫీల్ అయ్యి నెక్స్ట్ మూమెంట్ మర్చిపోతాం. మన డాక్టర్ గారు హరికుమార్ గారి దగ్గరికి వెళ్ళి గ్యారంటీగా ఇంజెక్షన్ చేస్తారు, అప్పుడు పెయిన్గా ఉంటుంది, బయటకు వచ్చాక ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. అది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా. అందుకని ఆ ఒక్క నిమిషం మనం దాన్ని పక్కకు తోసేస్తే మనం అంతా హ్యాపీగా ఉంటాము. మనము మన చుట్టూతో ఉన్న ఈ కాసేపట్లో అంతా ఆహ్లాదంగా ఉంచుకొని మనం ఇంటికి వెళ్తే మన మనసు అంతా ప్రశాంతంగా, మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనకి సగం ఆరోగ్యం వస్తుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఒక 5 నిమిషాలు కల్పించాలి అని మా మహిళా సభ్యులందరం కూడా 15 రోజుల నుంచి ఒక ఆలోచన చేసి దాన్ని మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్నే ఒక పాటకి సింక్ చేసి కొంచెం చిన్న చిన్న మార్పులతో దాన్ని దీనిలాగా డ్యాన్స్ స్కిట్ ఏదన్నా అనుకోండి అలా చేసి సరదాగా చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు చేసే పార్టిసిపెంట్స్ అందరూ కూడా 40+, 50+, 60+, 70+. సో ఎవ్వరు కూడా స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఎప్పుడు కూడా ఒక స్టెప్ కూడా వెయ్యని వాళ్ళు. మన ఎక్సర్సైజెసే కనుక ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆలోచన చెప్పగానే అందరూ కూడా హుషారుగా వచ్చారు. మీరే చూడాలి, 20 వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే, ఉత్సాహానికి అడ్డం కాదు అనేది కూడా ప్రూవ్ అయింది ఇప్పుడు. అందుకని మీరందరూ కూడా ఆహ్లాదంగా ఉండాలి అని చెప్పి ఆ స్టెప్స్ అన్నింటినీ కూడా ఒక దీంట్లో చేసి ఒక రకంగా కొరియోగ్రఫీ అంటే సుధా గారు చాలా శ్రమ పడ్డారు దీనికి. అందరూ మిగిలిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా వచ్చి ఇంటి దగ్గర కూడా ఒకసారి దాని గురించి చూసుకుంటూ, అసలు ఈ 15 రోజులు ఒక మాట చెప్పాలంటే అందరం కూడా దీని మీదనే ఉంది మైండ్. అంటే చూడండి ఎంత డైవర్షన్ వచ్చేస్తుందో. అందుకని అప్పుడప్పుడు మనం ఇలాంటివి పెట్టుకుంటే సరదాగా ఉంటుంది అని మేము లేడీస్నే, ఏదైనా లేడీస్ ఫస్ట్ ఉన్నారు కనుక లేడీస్నే ముందుకు వచ్చాము. మీరందరూ కూడా మేము ఎంత పర్ఫెక్ట్గా చేసామో అని కాకుండా ఎంత ఉత్సాహంగా చేసాము అనేది మాత్రం చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మా కార్యక్రమాన్ని మొదలు పెడతాం. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమం తర్వాత ప్రెసిడెంట్ గారి కేక్ కటింగ్ కూడా ఉంటుంది, దయచేసి అందరూ వెయిట్ చేయండి. ఈ సంబరం మంచి తెస్తావని, మంచి చేస్తావని. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మా చెంత నిలిచి కన్నీరు పుడిచి సుఖ శాంతులివ్వు తర తర.
happy new year, goodbye old year. Wish you happy new year, goodbye old year. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం. నీకోసమే నీ వందరం, నీ రాకకే ఈ సంబరం, కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం. దొరికింది మాకు సరికొత్త స్నేహం, నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో వెండిలై సాగిరా గుండెలు ఉండిపో. స్నేహాలు లేక ఏముంది జగతి, స్నేహాలలోనే దాగుంది ప్రగతి. నీకోసమే మేమందరం, నీ రాకకే ఈ సంబరం, కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం. ತಿಂಗಳ ಬೆಳಕಿನ ಅಂಗಳದಲ್ಲಿ ಅರಳಿದೆ ಪ್ರೀತಿಯ ಸಂಚಾರ. ದೇವರೇ ಬಂದರು ನಾಚಲಿಬೇಕು, ಸ್ವರ್ಗವೇ ನಮ್ಮಿ ಸಂಸಾರ. ನಮ್ಮೆದೆಯೊಳಗೆ ಸಾವಿರ ಕನಸು ಇದೆ. ಕನಸೊಳಗೆ ಪ್ರತಿ ಮನಸೊಳಗೆ ನಿರ್ಮಲ ಪ್ರೇಮವಿದೆ. ಅಣ್ಣ ನಮ್ಮ ಅಣ್ಣ ಇವನು ನಮ್ಮ ದೇವನು, ಕೋಟಿ ಜನ್ಮ ಬಂದರು ಕೋಟಿಗೊಬ್ಬನು. ತಿಂಗಳ ಬೆಳಕಿನ ಅಂಗಳದಲ್ಲಿ ಅರಳಿದೆ ಪ್ರೀತಿಯ ಸಂಚಾರ. ದೇವರೇ ಬಂದರು ನಾಚಲೇಬೇಕು, ಸ್ವರ್ಗವೇ ನಮ್ಮಿ ಸಂಸಾರ.
ಸೋನಮ್ಮ. ನನ್ನ ಅಣ್ಣನ ಕೈ ತುತ್ತು, ನಮ್ಮ ಅಮ್ಮನ ಕೈ ತುತ್ತು, ನಾವು ಮಕ್ಕಳ ಮನಸೋರು, ಅದು ಅಣ್ಣನಿಗೂ ಗೊತ್ತು. ಇಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ಸಿಹಿ ಮುತ್ತು, ಇಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ನಮ್ಮ ಸ್ವತ್ತು, ಇಲ್ಲಿ ಅಕ್ಕರೆಯ ಹಾಡೇ ಕುಬೇರನ ಸಂಪತ್ತು. ರೆಪ್ಪೆಗಳ ಕಾವಲಲ್ಲಿ ಕಣ್ಗಳಿಗೆ ಬೆಳಕು, ಅಣ್ಣನ ಈ ಕಾವಲಲ್ಲಿ ನಮ್ಮಗಳಿಗೆ ಬದುಕು. ಅಣ್ಣ ನಮ್ಮ ಅಣ್ಣ ಇವನು ನಮ್ಮ ದೇವನು, ಕೋಟಿ ಜನ್ಮ ಬಂದರು ಬೇರೆಯಾದನು. ತಿಂಗಳ ಬೆಳಕಿನ ಅಂಗಳದಲ್ಲಿ ಅರಳಿದೆ ಪ್ರೀತಿಯ ಸಂಚಾರ, ದೇವರೇ ಬಂದರು ನಾಚಲೇಬೇಕು, ಸ್ವರ್ಗವೇ ನಮ್ಮೀ ಸಂಸಾರ. ಯೋಧನ ಹಿರಿಮೆ, ರೈತನ ತಾಳ್ಮೆ, ಎಲ್ಲವೂ ಇವನೊಳಗುಂಟು. ಇದು ತುಂಬಿದ ಸಂಸಾರ, ಇಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ಅಧಿಕಾರ, ಹಸು ಕಂದನ ಅಳುವಂತೆ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮಮಕಾರ. ಇದು ಕಾಲದ ಗಡಿಯಾರ, ತಿರುಗೋಣ ಮನಸಾರ, ಶತಕೋಟಿ ಜನಗಳಲ್ಲಿ ನಮದೊಂದೇ ಸಂಸಾರ. ಆ ಬ್ರಹ್ಮನ ಕೈಯಲ್ಲಿದೆ ಜಗದ ಲೆಕ್ಕಗಳು, ಈ ಅಣ್ಣನ ಕೈಯಲ್ಲಿದೆ ನಮ್ಮ ಸುಖ ದುಃಖಗಳು. ಅಣ್ಣ ನಮ್ಮ ಅಣ್ಣ ಇವನು ನಮ್ಮ ದೇವನು, ಕೋಟಿ ಜನ್ಮ ಬಂದರು ಮರೆಯನು ನಮ್ಮನು. ತಿಂಗಳ ಬೆಳಕಿನ ಅಂಗಳದಲ್ಲಿ ಅರಳಿದೆ ಪ್ರೀತಿಯ ಸಂಚಾರ.